ఒక వ్యక్తి నాకు జన బాహ్య ప్రపంచంలో నాకు ఇష్టం లేదు, జన సమూహంలో ఉండడం ఇష్టం లేదు. ఎక్కడైనా అడవిల్లోకి వెళ్ళిపోవాలి, ఎక్కడికన్నా ఎవరూ లేని ప్రాంతంలోకి, ఏంటి ఆహారం నీరు లేని ప్రాంతంలోకి వెళ్ళిపోవాలి, ఏ శ్మశానంలోనో పడుకోవాలి. జనాలు ఇష్టం లేదు, నలుగురిలో కలవడం ఇష్టం లేదు, గుంపులో ఉండడం ఇష్టం లేదు. ఇలాగ అనిపిస్తుంది అంటే అడవుల్లోకి వెళ్ళిపోవాలని ఉంది. ఇలాగా అనిపిస్తుంది అంటే అది ఆ జాతకుడికి వ్యవాధిపతి దశ నడుస్తుందని మనం గ్రహించాలి. ఎందుకంటే వ్యవాధిపతి అంటే మోక్షకారకుడు, బాహ్య ప్రపంచాన్ని ఇష్టపడడు, ఏ మనిషిని కూడా ఇష్టపడడు. తను ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంటాడు. ఒంటరిగానే తన పని తాను చేసుకుంటూ ఒక మనిషి మీద ఆధారపడకూడదు అని. ఇప్పుడు హిమాలయాల్లో ఉంటారు చూసారా అఘోరాలు, యోగులు, వీళ్ళంతా కూడా మోక్షకారకుడి యొక్క దశలో వెళ్ళిపోయి ఉంటారన్నమాట. వెళ్ళిపోతే ఇంకా రారు బాహ్య ప్రపంచంలోకి. ఇంకా ఆ ఒక్కసారి ఆ దశ యాక్టివేషన్ అయ్యిందా ఇంకా జీవితాంతం ఇంకా అలాగే ఒంటరిగా ఉండిపోతారన్నమాట. ఇదే వ్యవాధిపతి దశ. వ్యవాధిపతి ఉచ్చ పొందినచో ఇలాంటి కోరికలు ఉంటాయి. ఒంటరిగా ఉండాలి, ఎక్కడికన్నా అడవుల్లోకి వెళ్ళిపోవాలనేది. అలాగే వ్యవాధిపతి ఏ భావంలో ఉందో ఆ భావానికి సంబంధించిన ఖర్చులు తనని వెతుక్కుంటూ తానే వస్తాయి. ఆ ఖర్చులో తానే వస్తాయి అన్నమాట. అలాగే ఏ భావాధిపతి అయినా వ్యవస్థానంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన ఖర్చులు జాతకుడే ఎత్తుక్కుని ఖర్చు వెళ్తూ ఉంటాడనమాట. అది వ్యవాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన ఖర్చులు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ఏ భావాధిపతి అన్నా వ్యవస్థానంలో ఉంటే ఆ ఖర్చులను ఎత్తుకుని జాతకుడే తను వెళ్తాడనమాట. హరికృష్ణ ఆస్ట్రాలజర్, కాకినాడ, శ్రీమాన్.